మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, కరోనా నేపథ్యంలో పాఠశాలలు ఎప్పుడు పునఃప్రారంభించాలనే దానిపై కేంద్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక మనం చూడొచ్చు, పాఠశాలల విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై సిఫారసు చేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక టాస్క్ ఫోర్స్ను నియమించింది. ఉన్నత విద్యా సంవత్సరంపై ఇప్పటికే యూజీసీ నిపుణుల కమిటీని నియమించి మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. వాటి ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే ఉన్నత విద్యకు సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి నూతన విద్యా సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా పాఠశాలల పునఃప్రారంభంపై కూడా కేంద్రం నిపుణులతో టాస్క్ ఫోర్స్ నియమించింది. అది ఇచ్చే సిఫారసుల ప్రకారం పాఠశాలల విద్యా సంవత్సరాన్ని నిర్ణయిస్తారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా టాస్క్ ఫోర్స్ సిఫారసు చేయనుంది. సో ఆ సిఫారసులను అనంతరం కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను రాష్ట్రాలు కూడా కొద్దిపాటి మార్పులతో అనుసరిస్తాయి. సో ఉన్నత విద్యా సంవత్సరం అనేది సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి సో పాఠశాల విద్యా సంవత్సరం అనేది కూడా మొత్తం పైన జూన్లో కాకుండా కొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఈ నేపథ్యంలో తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.